హలో అండి అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మేమైతే తమిళనాడు ప్రాంతంలో పూండి అనే చర్చి ప్రాంతాన్ని అయితే సందర్శించడానికి అయితే వచ్చినాము. ఎవ్రీ ఇయర్ అయితే ఇలా టూర్కి అయితే వస్తూ ఉంటామన్నమాట. బట్ ఈ ఇయర్ అయితే నేను ఇంకా ఈ చర్చీస్ అన్నీ చూపించాలి అనే ఉద్దేశంతోనైతే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో మేమైతే మొదటగా తమిళనాడులోని వేలూరు అనే ప్రాంతంలో ఉన్న చర్చిని అయితే సందర్శించినాము. కాకపోతే అక్కడ ఫొటోస్ మాత్రమే దిగినాను, వీడియోస్ అయితే ఎక్కడ తీయలేదు. ఎందుకంటే నాకు ఈ ఐడియా రాలేదు. ఈ చర్చెస్ వీడియోస్ తీసి పెడదాము యూట్యూబ్‌లోనో, కొందరైనా చూస్తారనే ఐడియా నాకు అప్పుడు రాలేదు. ఇక పూండి చర్చ్‌కి వచ్చినాక కనీసం ఈ చర్చ్ అయినా ఖచ్చితంగా వీడియోస్ తీసి నేను పోస్ట్ చేయాలి, చూస్తారు కొందరైనా అనే ఉద్దేశంతోనైతే నేను వీడియో తీశాననమాట. ఇక్కడ పూండి చర్చి రైట్ సైడ్ అనమాట. ఇక్కడ సైడ్ చర్చికి ఆపోజిట్‌లోనే ఒక గుహ ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన ఎలాగ బాప్తిసం పొందాడు, ఆయన ఎలాగ జీవించాడు, జన్మించిన తర్వాత ఆయన మనకు ఏం నేర్పించాడు, ఏ మార్గంలో నడుచుకోవాలని మనకి ఏం బోధించిపోయినాడు, కొత్త నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని గురించి ఇక్కడ బొమ్మల రూపంలో చిత్రీకరించి మనకి చూపించడం జరుగుతుందనమాట. సో కొత్త నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని గురించి కూడా బొమ్మల రూపంలో చిత్రీకరించి కళ్ళకు కట్టినట్టు మనకు చూపించారు. సో ఫస్ట్ దేవుడు యేసుక్రీస్తు బాప్తిసం పొందినది, ఆయన చేసిన మొదటి కార్యం కానాను అనే పెళ్లిలో జరిగిన అటువంటి అద్భుత కార్యాన్ని గురించి ఇంకా చాలా అయితే ఇక్కడ బొమ్మల రూపంలో చిత్రీకరించారు. మనకు చూసిన వెంటనే మనం ఇమ్మీడియట్గా గుర్తుపట్టేయచ్చు అనమాట. ఆ విధంగా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేసెస్ని ఒకవేళ సందర్శించాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ సందర్శించండి. చనిపోయిన లాజర్ను లేపినటువంటి విధానం గురించి కూడా బొమ్మల రూపంలో చిత్రీకరించారు. தண்ணீரை தாட்சரசமாக மாற்றி தன் முதல் புதுமையை செய்தார். கலிலேய கடலின் தொடர் அங்கமாக விளங்குவது இயேசுவின் வல்லமையை சந்தித்த மற்றொரு இடம் கானா என்ற கிராமம். இயேசுவும் அவரின் அன்னை மரியாவும் ஒன்றிணைந்து ஒரு புதுமையை நிகழ்த்திய இடம் இது. திருமண விருந்தில் ரசம் தீர்ந்து போக, திருமண வீட்டாருக்கு அவமான எடுக்கு ஏற்படாமல் தண்ணீரை தாட்சி ரசமாக மாற்றி தன் முதல் புதுமையை செய்தார். கலிலேய கடலின் தொடர் அங்கமாக விளங்குவது